ప్రముఖ సినీ దర్శకుడు రోహన్ ఖురానా తనను రేప్ చేశాడని రోహన్ సినిమాకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసే అంజలి కంప్లైంట్ చేస్తుంది. కోర్టులో రోహన్ తరపున అడ్వకేట్ తరుణ్ సలూజా వాదిస్తే అంజలి తరపున తరుణ్ శిష్యురాలు హీరల్ గాంధీ వాదిస్తుంది. మరి డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ల గొడవేంటి? గురు శిష్యులలో ఎవరు గెలిచారు? రండి తెలుసుకుందాం సెక్షన్ 375 అనే హిందీ సినిమా ద్వారా. ఈ సినిమా మీకు తెలుగు సబ్టైటిల్స్తో అమెజాన్ ప్రైమ్లో దొరుకుతుంది. రండి మరి సెక్షన్ 375 కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ ప్రముఖ లాయర్ తరుణ్ సలూజా లా స్టూడెంట్స్కి స్పీచ్ ఇవ్వడంతో మొదలవుతుంది. ఆ స్పీచ్లో తరుణ్ మనం చట్టాన్ని మాత్రమే నమ్మి ముందుకెళ్ళాలి, న్యాయం అనేది అబ్స్ట్రాక్టివ్ థింగ్ అంటాడు. అంటే ఏ కోర్టు అయినా లా బుక్లో ఉన్న చట్టాల ఆధారంగా తీర్పు ఇస్తుందే కానీ అది న్యాయమా అన్యాయమా అని ఆలోచించదు అంటాడు. ఇక అసలు కథలోకి వెళ్తే ప్రముఖ సినీ దర్శకుడు రోహన్ ఖురానా ఇంటికి రోహన్ సినిమాకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్న అంజలి కాస్ట్యూమ్స్ చూపించడానికి వస్తుంది. అంజలి రాగానే రోహన్ పని మనిషిని మార్కెట్కి పంపించేస్తాడు. పని మనిషి వెళ్ళిపోగానే అంజలిని దగ్గరికి లాక్కుంటాడు. కట్ చేస్తే కాసేపటికి అంజలి ఒంటి నిండా గాయాలతో ఇంటికి వెళ్ళి రోహన్ తనను రేప్ చేశాడని చెప్తుంది. దాంతో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. అంజలికి మెడికల్ టెస్టులు చేయించి స్టేట్మెంట్ తీసుకొని పంపించేస్తారు. ఆ రోజు సాయంత్రమే పోలీసులు రోహన్ సెట్కి వెళ్ళి రోహన్ని అరెస్ట్ చేసి మెడికల్ టెస్టులు తీసుకుంటారు. మరుసటి రోజు పోలీసులు రోహన్ని సెషన్స్ కోర్టులో హాజరుపరుస్తారు. కేసును పరిశీలించిన జడ్జ్ రేప్ కేసుల్లో అమ్మాయిల స్టేట్మెంట్నే ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకుంటారని, అయితే మెడికల్ టెస్టులు మ్యాచ్ అవ్వాలి అంటుంది. ఈ కేసులో స్టేట్మెంట్తో పాటు మెడికల్ టెస్టులు మ్యాచ్ అవ్వడంతో సెషన్స్ కోర్ట్ రోహన్ని దోషిగా భావిస్తూ 10 సంవత్సరాల శిక్ష విధిస్తుంది. రోహన్ని పోలీసులు తీసుకెళ్తుంటే రోహన్ తన భార్య కైనాజ్కి తను ఏ తప్పు చెయ్యలేదని, పోలీసులే కావాలని తనను ఇరికిస్తున్నారు అని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రోహన్ భార్య కైనాజ్ ప్రముఖ లాయర్ తరుణ్ని కలిసి ఈ కేసుని హైకోర్టులో అప్పీల్ చేయాలంటుంది. తరుణ్ రోహన్ కేసు ఫైల్ తీసుకొని స్టడీ చేసి ఏ విషయం చెప్తానని కైనాజ్ని పంపించేస్తాడు. మరుసటి రోజు తరుణ్ జైలుకు వెళ్ళి రోహన్ని కలుస్తాడు. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పమని తరుణ్ అడగడంతో రోహన్ జరిగిందంతా చెప్పేస్తాడు. రోహన్ చెప్పిందంతా విని తరుణ్ తన ఆఫీస్కి వచ్చేస్తాడు. ఫైల్లో ఉన్న విషయాలు రోహన్ చెప్పిన విషయాల ఆధారంగా మరో ఫైల్ ప్రిపేర్ చేస్తాడు. తరుణ్ కైనాజ్ని పిలిచి తను హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాడని, తొందరలోనే హియరింగ్ ఉంటుందంటాడు. అంజలి తరపున ప్రాసిక్యూటర్ హీరల్ గాంధీ ఈ కేసు వాదించబోతుందని తరుణ్ తెలుసుకుంటాడు. హీరల్ గాంధీ ఒకప్పుడు తరుణ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేది. అటు హీరల్ గాంధీ అంజలి ఫ్యామిలీని కలిసి వివరాలు సేకరిస్తుంది. మొత్తానికి ఒకరోజు కేసు హియరింగ్కి వస్తుంది. జడ్జెస్ ముందు ఓపెనింగ్ స్టేట్మెంట్లో తరుణ్ రోహన్కి ఇమీడియట్ బెయిల్ కోసం అప్పీల్ చేస్తాడు. హీరల్ గాంధీ లేచి తన దగ్గర పనిచేసే అమ్మాయిని తన పవర్ పొజిషన్ యూజ్ చేసి రోహన్ రేప్ చేశాడని, కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని అంటుంది. తరుణ్ బదులిస్తూ అసలు అంజలిని రోహన్ రేప్ చేయలేదని, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా ఎవిడెన్స్ని మిస్హ్యాండిల్ చేశారని అంటాడు. హీరల్ గాంధీ అంజలిని విట్నెస్ బాక్స్లోకి పిలిచి అసలు ఆ రోజు ఏం జరిగిందో కోర్టుకు చెప్పమంటుంది. అంజలి ఆ రోజు తను రోహన్ ఇంటికి వెళ్ళగానే రోహన్ పని మనిషిని మార్కెట్కి పంపేశాడని, తర్వాత తనను బలవంతం చేశాడని అంటుంది. తను ఎంత వద్దన్నా ఎంత రెసిస్ట్ చేసినా తనను కొట్టి రేప్ చేశాడని అంటుంది. హీరల్ గాంధీ రోహన్ దగ్గరే పనిచేసే మీరా సింగ్ ద్వారా ఆ ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని వారాల క్రితం సెట్లో ఒకరోజు అంజలి రోహన్ వ్యాన్లో నుండి డల్గా డిస్టర్బ్డ్గా బయటకు వచ్చిందని తెలుసుకుంటుంది. హీరల్ జడ్జెస్తో రోహన్ ఒక సీరియల్ రేపిస్ట్ అని, అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని అంటుంది. తరుణ్ లేచి రోహన్ కేసుని దర్యాప్తు చేసిన పోలీస్ ఆఫీసర్ మిలింద్ కాస్లేని విట్నెస్ బాక్స్లోకి పిలుస్తాడు. అతని ద్వారా తెలిసిందేంటంటే మిలింద్ కాస్లే కేసు ఫైల్ చేయడానికి ముందు రోహన్తో 20 లక్షలతో డీల్ మాట్లాడతాడు.
కానీ రోహన్ తను ఏ తప్పు చెయ్యలేదని ఫోన్ పెట్టేస్తాడు. రోహన్ తనకు పరిచయం ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి మిలింద్ కాస్లే తనను ఇబ్బంది పెడుతున్నాడని చెప్తాడు. కాసేపటికి మిలింద్ కాస్లే మళ్ళీ రోహన్కి ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేస్తాడు. రోహన్ డబ్బులు ఇవ్వను అనడంతో సాయంత్రం 7 గంటలకు రోహన్ని అరెస్టు చేస్తాడు. అలాగే ఈ కేసులో ప్రధాన సాక్ష్యాలుగా భావిస్తున్న రోహన్ సిమెంట్ స్టెయిన్స్ ఉన్న బెడ్షీట్తో పాటు అంజలి మెడికల్ టెస్ట్ ఎవిడెన్స్ శాంపిల్స్ కూడా మిలింద్ కాస్లే పోలీస్ స్టేషన్లోనే ఉంచేస్తాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 5 రోజుల తర్వాత వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాడు. ఆ పాయింట్తో తరుణ్ పిఎస్ఐ మిలింద్ కాస్లే ఈ 5 రోజుల్లో ఎవిడెన్స్ని తారుమారు చేసి ఉంటాడని, డబ్బు ఇవ్వని కారణంగానే రోహన్ని ఈ కేసులో ఇరికించాడని అంటాడు. అంతా విన్న జడ్జెస్ మిలింద్ కాస్లేకి మెడికల్ టెక్నాలజీ నాలెడ్జ్ లేదని, అతను చేసిన పొరపాటు కారణంగా ఆ సాక్ష్యాలను తప్పు పట్టలేమంటారు. ఈ కేసులో వాటినే ప్రధాన సాక్ష్యాలుగా భావించి ప్రొసీడ్ అవ్వాలని అంటారు. తరుణ్ రోహన్కి బెయిల్ ఇవ్వాలని అప్పీల్ చేస్తాడు. కానీ జడ్జెస్ బెయిల్ ఇవ్వడం కుదరదంటారు. అలా మొదటి హియరింగ్ ముగుస్తుంది. సాయంత్రం తరుణ్ ఇంటికి వెళ్ళగానే తరుణ్ భార్య, నువ్వు ఈ కేసు తీసుకొని తప్పు చేశావేమో, మీడియాలో నీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు అంటుంది. ఆ న్యూస్ చూసి వాళ్ళ కూతురు కూడా డిస్టర్బ్ అయిందని అంటుంది. తరుణ్ మౌనంగా ఉండిపోతాడు. రెండవ హియరింగ్లో తరుణ్ జడ్జెస్కి ఈ సంఘటన జరిగిన రోజున పని మనిషి మార్కెట్కి వెళ్ళి రావడానికి కేవలం 22 నిమిషాలు పట్టిందని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. ఆ రోజు అంజలి టైట్ ఫిట్ జీన్స్ వేసుకొని ఉంటుంది. అంజలిని కొట్టి ఆ టైట్ జీన్స్ విప్పి అంజలి అరుస్తూ కొడుతున్న అంజలిపై అత్యాచారం జరిగాక మళ్ళీ ఆ జీన్స్ వేసుకొని అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా కేవలం 22 నిమిషాల్లో జరగడం అసాధ్యమంటాడు తరుణ్ ఆ టైట్ ఫిట్ జీన్స్తో ఒక డెమో కూడా చూపిస్తాడు. పైగా రెసిస్ట్ చేశానని అంజలి చెప్తుంది. కానీ రోహన్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తమకు ఎలాంటి అరుపులు కేకలు వినబడలేదని చెప్పారని తరుణ్ వివరిస్తాడు. వెంటనే హీరల్ గాంధీ అంజలి రెసిస్ట్ చేసిందని, రోహన్ వీపుపై అంజలి గోర్లతో గీరిన ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూశాక ఇది ఖచ్చితంగా రేప్ కాదని, వారిద్దరూ ఇష్టపూర్వకంగానే సెక్స్ చేశారని తరుణ్ అంటాడు. ఎందుకంటే అంజలి రెసిస్ట్ చేసి ఉంటే తను రోహన్ ముఖంపై, ఎదపై, భుజాలపై గోర్లతో గీరి ఉండేది. కానీ ఇక్కడ వీపుపై ఉన్నాయి. సో వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందంటాడు తరుణ్. ఇద్దరి వాదనలు విన్న జడ్జెస్ ఈ సెషన్ ముగించి మరో హియరింగ్కి డేట్ ఇస్తారు. మరుసటి రోజు తరుణ్ అసిస్టెంట్ అంజలి ఇంటి చుట్టుపక్కల అంజలి గురించి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ సుజాత అనే అమ్మాయి ద్వారా అంజలి ఆ రోజు ఇంటికి వచ్చాక ఏం జరిగిందో తరుణ్ తెలుసుకుంటాడు. మూడో హియరింగ్లో తరుణ్ అంజలి అన్నయ్య ప్రమోద్ని విట్నెస్ బాక్సులోకి పిలిచి అంజలిపై రేప్ జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చెప్పమంటాడు. ముందు మౌనంగా ఉన్న చివరికి ప్రమోద్ నిజం చెప్పేస్తాడు. అసలేం జరిగిందంటే ఆ రోజు అంజలి వచ్చి విషయం చెప్పగానే ప్రమోద్ కోపంతో అంజలిని రక్తాలు కారేలా కొడతాడు. ఇందులో అంజలి తప్పు కూడా ఉందని అతను నమ్ముతాడు. అదే విషయాన్ని కోర్టులో చెప్పేస్తాడు. తరుణ్ అంజలిని విట్నెస్ బాక్స్లోకి పిలిచి ఈ విషయం స్టేట్మెంట్లో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ముందు రోహన్ కొట్టాడు, తర్వాత అన్నయ్య కొట్టాడు, ఏ గాయం ఎవరు చేశారో ఎలా చెప్పను అంటుంది అంజలి. సో రోహన్ రేప్ చేశాడని ఎలాగో తప్పుడు కేసు పెట్టావు, పనిలో పనిగా కొట్టాడని కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావు, అంతేనా అంటాడు తరుణ్. వెంటనే హీరల్ గాంధీ గాయాలు ముఖం మీదనే కాదు తొడల మీద కూడా ఉన్నాయి, వాటి సంగతి ఏంటి అని తరుణ్ని అడుగుతుంది. దానికి తరుణ్ తొడలపై గాయాలు కోపంతో చేసినవి కావు, అవి అగ్రెసివ్ సెక్స్ వల్ల ఏర్పడి ఉంటాయి అంటాడు. జడ్జెస్ కలగజేసుకొని లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోమని ఇద్దరికీ వార్నింగ్ ఇస్తారు. తరుణ్ మళ్ళీ అంజలిని మీరా సింగ్ చెప్పినట్టు వ్యాన్లో రోహన్ నిన్ను ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు. అంజలి అవునంటుంది. మరి అప్పుడు కంప్లైంట్ ఎందుకు చెయ్యలేదు, పైగా ఇంత జరిగాక కూడా ఒంటరిగా రోహన్ ఇంటికి ఎందుకు వెళ్ళావు అంటాడు. అది నా డ్యూటీ అంటుంది అంజలి. నిన్ను సెక్సువల్గా హరాస్ చేస్తున్న వ్యక్తి ఇంటికి ఒంటరిగా వెళ్ళడం నీ డ్యూటీ కాదనుకుంటా అని అంజలితో అని తరుణ్ జడ్జెస్కి యువర్ ఆనర్స్ వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది, ఆ రోజు వ్యాన్లోకి అంజలి తన ఇష్టంతోనే వెళ్ళింది అంటాడు.
వెంటనే హీరల్ గాంధీ సాక్ష్యం లేకుండా మాట్లాడొద్దు అంటుంది. తరుణ్ తన దగ్గర రోహన్ వ్యాన్ సీసీటీవీ ఫుటేజ్ ఉందని అంటాడు. తరుణ్ అది ప్లే చేయబోతుంటే అంజలి సడన్గా ఆ ఫుటేజ్ ప్లే చేయొద్దు అంటుంది. దాంతో తరుణ్, యువర్ ఆనర్స్, అంజలి తన ఇష్టంతోనే వ్యాన్లో ఉందని ఒప్పుకుంది అంటాడు. కానీ హీరల్ మాత్రం రోహన్ తనతో తప్పుగా బిహేవ్ చేయడం అందరూ చూడకూడదనే అలా చెప్పింది అంటుంది. జడ్జెస్, ఆ ఫుటేజ్ ప్లే చేయండి, ఏది నిజమో తెలుస్తుంది కదా అంటారు. ఆ హార్డ్ డ్రైవ్లో ఎలాంటి ఫుటేజ్ లేదని, అంజలితో నిజం చెప్పించడానికే అబద్ధం చెప్పానంటాడు తరుణ్. దాంతో జడ్జెస్ కోర్టులో అబద్ధం చెప్పి విక్టిమ్ని కన్ఫ్యూజ్ చేసినందుకు 6 నెలల పాటు తరుణ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. దాంతోపాటే ఈ సెషన్ ముగించి చివరి హియరింగ్కి డేట్ ఇస్తారు. చివరి హియరింగ్లో తరుణ్ జడ్జెస్కి ఆ రోజు అంజలి రోహన్ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మెట్లు దిగి వెళ్ళిందని, కానీ స్టేట్మెంట్లో మాత్రం లిఫ్ట్ వాడినట్టు అబద్ధం చెప్పిందని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. ఈ విషయంపై తను అంజలిని ప్రశ్నించే ముందు రోహన్ తన కన్ఫెషన్ ఇవ్వాలనుకుంటున్నాడని అంటాడు. రోహన్ విట్నెస్ బాక్స్లోకి వచ్చి తన వెర్షన్ చెప్పడం మొదలెడతాడు. రోహన్ అంజలిని 6 నెలల క్రితం తన సెట్లో కలుస్తాడు. రోహన్ అంజలికి తన నెక్స్ట్ మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్గా ఆఫర్ ఇస్తాను అనడంతో ఇద్దరు దగ్గరవుతారు. కానీ అంజలి మెల్లిమెల్లిగా పొసెసివ్గా మారడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ రోజు వ్యాన్లో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది తెలియని మీరా సింగ్ రోహన్ అంజలిని ఇబ్బంది పెట్టాడు అనుకుంది. ఆ రోజు నుండి అంజలి సెట్కి వెళ్ళలేదు. ఈ సంఘటన జరిగిన రోజున అంజలి రోహన్కి ఫోన్ చేసి సారీ చెప్పింది. దాంతో రోహన్ అంజలిని మళ్ళీ జాబ్లోకి తీసుకున్నాడు. అలా ఆ రోజు కాస్ట్యూమ్స్ చూపించడానికి అంజలి రోహన్ ఇంటికి వస్తుంది. ప్రైవసీ కోసం రోహన్ పని మనిషిని మార్కెట్కి పంపిస్తాడు. తర్వాత ఇద్దరి ఇష్టంతోనే సెక్స్ జరిగి ఉంటుంది. రోహన్ చెప్పడం పూర్తి చేస్తాడు. తరుణ్ లేచి, యువర్ ఆనర్స్, రోహన్ మంచోడని నేను అనట్లేదు. ఒక అమ్మాయికి ఆఫర్ ఇస్తానని వాడుకోవడం చాలా పెద్ద తప్పు, కానీ అది రేప్ మాత్రం కాదు అంటాడు. ఆ సంఘటన జరిగిన రోజున అంజలి లిఫ్ట్ బదులు మెట్లు దిగి వెళ్ళడానికి కారణం అక్కడ ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడమే. అంజలి మెట్లు దిగే సమయంలోనే తనను తాను గాయపరుచుకొని రోహన్పై ప్రతీకారం తీర్చుకోవడానికే రేప్ కేసు పెట్టింది అంటాడు తరుణ్. హీరల్ గాంధీ లేచి, తరుణ్ గారి దగ్గర చాలా కథలున్నాయి, కానీ సాక్ష్యాలు మాత్రం ఒక్కటి కూడా లేవు. సెక్షన్ 375 ప్రకారం ఒక సెక్షువల్ యాక్ట్ జరిగినప్పుడు అందులో ఉన్న మహిళ యొక్క ఇష్టం, అంగీకారం రెండూ తప్పనిసరి. వాటికి వ్యతిరేకంగా జరిగే సెక్షువల్ యాక్ట్ నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రోహన్ ఖురానాకు సరైన శిక్ష విధించండి అని ముగిస్తుంది. తరుణ్ బదులిస్తూ, ఈ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు. అంజలి తన స్టేట్మెంట్లో చాలా అబద్ధాలు చెప్పింది. ఈ కేసులో మొదటి నుంచి రోహన్ని ఇరికించాలని చూస్తున్నారు. ఆ విషయాలు పరిగణనలోకి తీసుకొని సరైన తీర్పు ఇవ్వగలరు అని ముగిస్తాడు. ఇద్దరి వాదనలు పూర్తిగా విన్న జడ్జెస్, ఈ కేసులో 2 వైపులా నిజాలున్నాయి, అలాంటప్పుడు చట్టంలో ఏముందో అది ఫాలో అవడమే కరెక్ట్ అంటారు. కాబట్టి చట్టంలో ఉన్నట్టు ఒక హై పొజిషన్లో ఉన్న రోహన్ ఖురానా లో పొజిషన్లో ఉన్న అంజలితో సెక్షువల్ రిలేషన్లో ఉన్నాడు. అది మెడికల్గా ప్రూవ్ అయింది. ఆ అమ్మాయి వచ్చి తన ఇష్టానికి వ్యతిరేకంగా సెక్షువల్ యాక్ట్ జరిగిందని చెప్పింది. పైగా రోహన్ ఖురానా తరపున ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేని కారణంగా సెక్షన్ 375, 376, 340, 342, 354 అండ్ 506 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం రోహన్ ఖురానాని దోషిగా భావించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది అని తీర్పు చెప్పేస్తారు. తరుణ్ వెంటనే, యువర్ ఆనర్స్, నేను మీ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తాను అంటాడు. జడ్జెస్, మీరు చేయగలిగింది మీరు చెయ్యండి అని సెషన్ ముగించేస్తారు. తరుణ్ రోహన్తో, నేను రివ్యూ పిటిషన్ కోసం ఫైల్ చేస్తాను, డోంట్ లూజ్ హోప్ అని వెళ్ళిపోతాడు. రోహన్ తన భార్య కైనాస్తో, నువ్వేం కంగారు పడకు, తరుణ్ రివ్యూ పిటిషన్ వేస్తానన్నాడు అంటాడు. నా వరకు ఇది ముగిసిపోయినట్టే రోహన్, బెస్ట్ ఆఫ్ లక్ అని కైనాస్ వెళ్ళిపోతుంది. రోహన్ పోలీస్ వ్యాన్లో వెళ్తూ పైకి చూస్తే అంజలి తనను చూడడం కనిపిస్తుంది. వ్యాన్ వెళ్తుంటే రోహన్ కనుచూపు మేర అంజలిని చూస్తూ ఉండిపోతాడు. అంజలిని కలవడానికి హీరల్ గాంధీ అక్కడికొచ్చి అంజలిని చూసి ఆశ్చర్యపోతుంది.
ఎందుకంటే అంజలి కన్నీళ్లతో కనిపిస్తుంది. అంజలి హీరల్తో తరుణ్ చెప్పిందే నిజం, రోహన్ నన్ను రేప్ చెయ్యలేదు, కానీ అతను చేసిన మోసం రేప్ కన్నా తక్కువేం కాదు, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంది. దాంతో హీరల్ గాంధీ ఒక్కసారిగా కదిలిపోతుంది. ఇప్పటిదాకా తను నిజమని నమ్మిందంతా కట్టుకథేనని, సెక్షన్ 375ని అంజలితో కలిసి తను మిస్యూజ్ చేశానని రియలైజ్ అయి మౌనంగా అక్కడే కూర్చుండిపోతుంది. తరుణ్ ఇంటికి వెళ్ళి కేసు ఓడిపోయిన విషయం, 6 నెలలు లైసెన్స్ క్యాన్సిల్ అయిన విషయం చెప్పగానే తరుణ్ భార్య కూతురు ఎంత శుభవార్త చెప్పారు అని నవ్వేస్తారు. తరుణ్ కూడా నవ్వేస్తాడు. ఆ రాత్రి హీరల్ గాంధీ తరుణ్ ఇంటికెళ్ళి, సార్ ఈ కేసులో న్యాయం జరగలేదనిపిస్తుంది అంటుంది. తరుణ్ నవ్వేసి, మనం న్యాయం కోసం పనిచేయట్లేదు, లా కోసం, లాలో ఉన్న సెక్షన్స్ కోసం పనిచేస్తున్నాం, అందులో ఏది ఉంటే అదే ఫాలో అవ్వాలి అంటాడు. అలా ఈ సినిమా ముగుస్తుంది. ఈ కథలో రోహన్ ఖురానా మంచి సినిమా డైరెక్టర్ అయినప్పటికీ అవకాశాలు ఇస్తానని ఆడపిల్లలను వాడుకున్నాడు. కానీ చివరికి అంజలి పథకం ప్రకారం రోహన్ని రేప్ కేసులో జైలుకు పంపింది. దాంతో కట్టుకున్న భార్య వదిలేసింది. తనకు ఇష్టమైన సినిమాలకు దూరమై రేపిస్టుగా జైలులో మగ్గుతున్నాడు. ఈ పాత్ర ద్వారా అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమేనని, ఇలా ఆఫర్లు ఇస్తామని వాడుకునే వారి నుండి జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. ఇక అంజలి కాస్ట్యూమ్ డిజైనర్గా రాణించాలని సినిమాల్లోకి వచ్చింది. రోహన్పై క్రష్తో రోహన్కి దగ్గరైంది. కానీ మెల్లిమెల్లిగా రోహన్ భార్య స్థానం కోసం ఆశపడింది. దాంతో రోహన్ అంజలిని దూరం పెట్టాడు. ఆ కోపంతో సెక్షన్ 375ని మిస్యూజ్ చేసి రోహన్ని జైలుకు పంపింది. ఈ పాత్ర ద్వారా అక్రమదారిలో ఎదగాలనుకోవడం తప్పని, అలాగే సెక్షన్ 375 లాంటి సెన్సిటివ్ సెక్షన్ని మిస్యూజ్ చేస్తే నిజంగా అది అవసరం ఉన్న వారికి అన్యాయం జరగొచ్చని తెలుస్తుంది. ఇక హీరల్ గాంధీ స్త్రీల పక్షాన నిలబడి స్త్రీల కోసం ఎన్నో కేసులు వాదించింది. కానీ అంజలిని గుడ్డిగా నమ్మి స్త్రీలకు వజ్రాయుధం లాంటి సెక్షన్ 375ని మిస్యూజ్ చేసింది. ఈ పాత్ర ద్వారా సాయం కావాలని అడిగిన వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని, లేదంటే మన పవిత్ర వృత్తికే అన్యాయం చేయాల్సి వస్తుందని తెలుస్తుంది. చివరగా తరుణ్కి ఎన్నో సంవత్సరాల అనుభవం వల్ల న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పూర్తిగా తెలుసు. అందుకే అందరూ రేపిస్టు అంటున్న రోహన్ తరపున తను వాదించాడు. ఎంతో కష్టపడి పోరాడినా చివరికి ఓడిపోయాడు. అయినా సరే పెద్దగా బాధపడలేదు. ఈ పాత్ర ద్వారా వ్యవస్థ ఎలా నడుస్తుందో తెలుసుకుంటే మనం బాధపడాల్సిన అవసరం ఉండదని తెలుస్తుంది. ఇవి ఈ సినిమా నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.